తెలంగాణకు భారత ప్రధాని నరేంద్ర మోదీ విజిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో బండి సంజయ్ కి పెద్ద షాకే కలిగింది. బండి సంజయ్ యొక్క కొడుకైన బండి భగీరథ్ పైన పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన బండి భగీరథ్ ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే ఉన్నారో 17 years ఉన్న ఆ అమ్మాయి తనకు తన ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిందని, ఇన్ని రకాల టెంపుల్స్ కి వెళ్ళినాం, బయట తిరిగినామని చెప్పింది వాస్తవమే. బట్ తను ఎటువంటి తప్పు చేయలేదని భగీరథ్ చెప్తున్నాడు. అమ్మాయి తరపున వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు అంటే, మేము కేసు పెట్టడానికి కూడా 8 days నుంచి ట్రై చేస్తున్నాం. బండి భగీరథ్ పైన కేసు నమోదు చేయకుండా కొంతమంది పెద్ద మనుషులు అడ్డుకుంటున్నారని, ఒకవేళ మీరు కేసు తీసుకోలేదనుకోండి, ఓడి వస్తున్న ప్యారెడ్ గ్రౌండ్ లోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించిన తర్వాత పోలీసులు కేసు తీసుకోవడం జరిగింది. బండి భగీరథ్ చేసిన టార్చర్ కి తను 2 or 3 times సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. అదే విధంగా కొన్ని రకాల మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెను బలవంతంగా వాడుకున్నారు అని అమ్మాయి యొక్క పేరెంట్స్ కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఇంట్లో వరకు ఎంతవరకు నిజం ఉంది ఏంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చలో.